విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను మిషన్ శక్తిసాట్ కు ఎంపికైన విద్యార్థిని జెస్సీ తదితరులు సోమవారం కలిశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రపంచంలోనే తొలి ఆల్ గర్ల్స్ గ్లోబల్ లూనార్ క్యూబ్ సాట్ మిషన్ శక్తిసాట్ కు ఎంపికైన తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన కందుల జెస్సీ మిషన్ శక్తిసాట్ డైరెక్టర్ కేసన్తో కలిసి ఉండవల్లి నివాసంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ధవళేశ్వరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కందుల జెస్సీ మిషన్ శక్తిసాట్ ఎంపికై రికార్డు సృష్టించారు. భారత్ నుంచి ఎంపికైన 20 మంది బాలికల్లో చోటు దక్కించుకుని ఈ ఘనత సాధించిన ఏకైక ఆంధ్రప్రదేశ్ విద్యార్థినిగా నిలిచారు. ఈ సందర్భంగా జెస్సీ మాట్లాడుతూ పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా చేసిన ప్రయోగాలు తనలో ఆసక్తి రేకెత్తించాయని చెప్పారు. 7వ తరగతి నుంచే తనకు అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి కలిగిందని వివరించారు. మిషన్ శక్తిసాట్లో మొత్తం 550 సెషన్లు 21 మాడ్యూల్స్ నేర్చుకున్నట్లు తెలిపారు. భారత్ నుంచి ఎంపికైన 20 మందిలో ఒకరిగా నిలవడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో ఏరోనాటికల్ ఇంజనీర్ కావాలనేది తన లక్ష్యమని తెలిపారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఏపీలో అభివృద్ధి చేస్తున్న 22 క్లస్టర్లలో స్పేస్ సిటీ క్లస్టర్ కూడా ఒకటని, అంతరిక్ష రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని వివరించారు. మిషన్ శక్తిసాట్ కు ఎంపికై రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని ఈ సందర్భంగా కందుల జెస్సీని మంత్రి లోకేష్ అభినందించారు. భవిష్యత్తులో అన్ని విధాల అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం మిషన్ శక్తిసాట్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మిషన్ శక్తిసాట్ డైరెక్టర్, స్పేస్ కిడ్స్ ఇండియా సీఈఓ డాక్టర్ కేషన్, సంస్కార ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ జ్యోత్స్న తిరునగరి, పాఠశాల ఉపాధ్యాయురాలు కె మణిమాల పాల్గొన్నారు.